హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డిఎల్సిఈ వద్ద విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం నిరాహార దీక్ష ఏదైతే బంద్కు పిలుపునిచ్చిందో దానికి మద్దతుగానే ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్సి ప్రాంగణంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి లోకం పైన మీకు ప్రేమ గనక ఉంటే వెంటనే 8,500 కోట్ల రూపాయలను రిలీజ్ చేయాలి. కానీ ఇవాళ కుట్రపూరితంగా ఇవాళ 600 కోట్ల రూపాయలను ఇవాళ దసరాలోకి ఇస్తామని చెప్పి, మరొక 600 కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామని చెప్పి కల్లెపల్లి మాటలు చెప్తే ఇవాళ విద్యార్థి లోకం అంతా చెవులో పూలు పెడితే నమ్మడానికి ఎవరు కూడా లేరని కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాం. ఈ రోజు 8,600 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లా ఉంటే నిన్న మొత్తం ప్రైవేటు, కార్పొరేట్, అదే విధంగా ఎంఫామ్, బీఫామ్ కాలేజీలు బంద్ చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పందించి రాష్ట్రంలో ఏదో మొత్తం అగ్గిరాజుకుందని చెప్పి 600 కోట్లు రిలీజ్ చేస్తాము, ఇంకొక 600 కోట్లు మేము దీపావళిలోకి రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న ఒకటి. 8,600 కోట్లు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే మిగతా 600 కోట్లు రిలీజ్ చేస్తే మిగతా 8,000 కోట్లు ఎక్కడ ఉంటాయి? ఎవరు సరిపోతాయి? ఈ 600 కోట్లను కూడా కేవలం ప్రైవేట్, కార్పొరేట్ లో చదువుకున్న విద్యార్థులకు కూడా ఇవి సరిపోవు. మరి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్న, ప్రభుత్వ యూనివర్సిటీలలో, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు ఏమిస్తారని కూడా ఈ సందర్భంగా సిగ్గులేని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నా. 4 ఏళ్లు ఎలాంటి ఫీజులు చెల్లించలేదు. దాని ద్వారా పేద విద్యార్థులు తీవ్ర నష్టపోయారు. గత ప్రభుత్వం పాపం ఈ ప్రభుత్వం మోస్తా ఉన్నది. అందుకే 20 నెలలు మేము ఆగినాం, తాగే లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే మేము అడుగుతా ఉన్నాం, వెంటనే విద్యార్థులకు ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సు దూరం అవుతా ఉన్నారు. దాని ద్వారా వాళ్ళ డ్రాప్ అవుట్స్ పెరుగుతా ఉన్నాయి. దాని ద్వారా